హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అందుకోసం మనం ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో 4 వేరుశనగ పప్పు, 2 జీడిపప్పు, ఒక అర చెంచా నువ్వులు, అలాగే 4 పుట్నాల పప్పు, అలాగే 4 కొబ్బరి పలుకులు వేసుకొని వేపుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే ఫ్రై అనేది కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది, తింటుంటే పంట కింద పడి. అలాగే మనం గోరుచిక్కుడుకాయల్ని ముందుగానే ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని వేసుకుంటున్నాను. మనం ఇందులో వేసుకుంటున్నాము మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పౌడర్. ఈ పౌడర్ వేయటం ద్వారా మన గోరుచిక్కుడుకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ పౌడర్ రెడీ చేసుకొని ఇలా చేయండి. ఇందులో మనం 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కారం వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు వేపుకుంటే చాలు. మన టేస్టీ గోరుచిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయినట్లే. అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది. మరి తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.